అయితే మొత్తానికి దిల్సినారు అని కూర్చోబెట్టింది. దిల్సినారు బాగుంది, కాన్సెప్ట్ అంతా బాగుంది, కానీ జర చెప్పేది ఉండే. ఇట్స్ ఓకే. డైరెక్టర్ దిల్సినారు తెలుసు తెలుసు, లోకల్ అందరూ డైరెక్టర్ దిల్సినారని తెలుసు, మీరు దిల్సినారని తెలియదు. మేము కూడా దిల్సినారు. నేను దిల్సినారు కాబట్టి కూర్చున్నా అని చెప్పినా కదా, లేకపోతే పోతుండే ఎప్పుడు షటర్లు పలగొట్టుకొని. అరే అట్లుంటుందా, అన్నీ తెలిసి తీసుకొచ్చినాం. సరే అయితే ఏంది మీ మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఎప్పుడు రిలీజ్ సినిమా? 15th రిలీజ్ అవుతుంది ఈ నెల. ఈ నెల 15 డిసెంబర్ 15 ఫ్రైడే. ఏమి ఎక్స్పీరియన్సెస్ ఏంది, ఎన్ని రోజులు షూట్ చేసేది? ఇక ఎన్ని రోజులు అంటే పెద్ద ముచ్చట, షార్ట్గా చెప్పాలి. ఇక వెరీ లాంగ్ బ్యాక్ షూట్ అనేది ఇక ఎట్లా చెప్పాలి, అది 3 ఏళ్ళు పట్టింది. కష్టాలు పడుకుంటూ 3 years అయిందా? 3 years ఇండిపెండెంట్ ఫిలిం కాబట్టి. మళ్ళీ నో బడ్జెట్, నో బడ్జెట్ ఫస్ట్ టైం అనుకుంటా. నో బడ్జెట్, మేమే సపోర్ట్ చేసుకొని ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ, ఎవరి ఫుడ్ వాళ్ళు తెచ్చుకుంటూ, మా డైరెక్టర్ గారి ప్రోత్సాహంతో, డైరెక్టర్ శరత్ చంద్ర తాడిమెట్టు ప్రోత్సాహంతో మేము కూడా అట్లనే వచ్చినాము. తెలిసిందే కదా, మేము కూడా అట్లనే వచ్చినాము, అట్లనే సక్సెస్ అయినాము, అట్లనే అందరూ సక్సెస్ అవుతాం. ఏం లేకుండా వచ్చినోడే సక్సెస్ అవుతాం. కరెక్ట్. ఇంకా నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే నువ్వు ఎన్ని రోజులు షూట్ చేసినావు సినిమా? అది ఓవరాల్గా 3 days ఉంది షూట్ 3 daysేనా? క్యారెక్టర్ షూట్ 3 days అంతే, కానీ ఇంపార్టెంట్ క్యారెక్టర్, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అదే అంటున్నా నేను ఎంటర్ అయినాక సినిమా ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకుపోతా, అంత కాన్ఫిడెంట్గా చెప్పగలను. గెస్ట్ అపియరెన్స్ ఇచ్చి సినిమా కొట్టేసినావు, మొత్తం క్రెడిట్స్ అన్ని కొట్టేసినావు, ఆడియన్స్ని కూడా కొట్టేస్తున్నాను. నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? బాయ్ నిద్ర లేవు, ఏం లేవు, రాత్రి అంతా కష్టపడి మార్నింగ్ మొత్తం ఇదంతా నైట్ షూటే, ATM రాబరీలు ఇవన్నీ. సో నైట్ నుంచి మార్నింగ్ వరకు ఇంకా షూటే, ఇంకా జాబ్ ఇవేం లేవు, అన్నీ వదులుకొని ఇంకా ఫుడ్ కూడా అప్పుడప్పుడు తింటుండే తినకపోతుండే, మెయిన్ షూటింగ్. ఇంకా మాకన్నా ఎక్కువ మా శరత్ చంద్ర మస్తు కష్టపడ్డాడు. నువ్వు ఎన్ని రోజులు చేసినావు షూట్? సినిమా మొత్తం ఉన్నాను. ఎన్ని డేస్ చేసినావు? నీవు ఎన్ని డేస్ చేసినావు? డేస్ ఏం లేదు, ఇప్పుడు 3 years కదా సినిమా. 3 years ఉన్నా. 3 years ఎప్పుడు పిలుస్తా అప్పుడు రాత్రి పొద్దున ఏం లేదు. షూట్ ఉంటే అప్పుడు లొకేషన్ ఏదంటది మేము బండ్లు వేసుకొని వెళ్ళిపోతాం. ఎక్కడ ఎన్ని లొకేషన్స్లో చేసారు? 54 లొకేషన్స్, లైవ్ లొకేషన్, అన్ని లైవ్ లొకేషన్స్. ఇంకా గ్రేట్ థింగ్ ఏంటంటే మన భార్గవ్ను శరత్ ఇద్దరు మార్నింగ్ టైం ట్రైనింగ్ ఇచ్చుకుంటూ, భార్గవ్ అంటే మనోడు, శరత్ అంటే మార్నింగ్ అవర్స్ ట్రైనింగ్ ఇచ్చుకుంటూ, ట్రైనింగ్ అయిపోగానే మళ్ళీ ఈవినింగ్ ట్రైనింగ్ అంటే వాళ్ళు జిమ్ ట్రైనింగ్ ఇచ్చుకుంటూ మళ్ళీ ఈవినింగ్ షూటింగ్ వచ్చి షూటింగ్ చేసుకొని మళ్ళీ నిద్ర ఉండేది కాదు 3 ఏళ్ళు. మళ్ళీ పొద్దునే మళ్ళీ డ్యూటీ ఫ్లోర్ మీద స్టాప్ రెడీ అన్నట్టు. ఒక్క సెట్ కూడా లొకేషన్ లేదు, అన్ని లైవ్ అంతా. అది ఎట్లా తీసిండు, ఏం మాట్లాడింది ఏందనేది మొత్తంగా మన డైరెక్టర్, మన శరత్ మొత్తం. నాది సపోర్టింగ్ రోల్ హీరోకి, అది 1 dayలోనే కంప్లీట్ అయిపోయింది. 1 day వన్ నైట్ నీది ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఇంపార్టెంట్ రోల్. ఇద్దరిది వేరే ఉంది. అంటే అన్న ఇక్కడ ఏంటంటే సినిమా ఎట్లుంటుంది అంటే ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్, లిమిటెడ్ క్యారెక్టర్స్ అన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్. అంటే ఇది తీసి ఇది అట్లా లేదు, ప్రతి క్యారెక్టర్ అంటే కనెక్టివిటీ అట్లుంది. మనోడు అట్లా లాక్ చేసిన అన్ని క్యారెక్టర్స్. సినిమా లీడ్ అనేది లేకుండా, అంటే ముగ్గురు లీడ్, ఈ ముగ్గురు లీడ్కి వీళ్ళంతా వెరీ ఇంపార్టెంట్ అనమాట. వీళ్ళు లేకపోతే ముగ్గురు లీడ్స్ లేరు, అంతే అట్లా. అయితే ఇప్పుడు ఈ షూట్ ఇప్పుడు 11:34 కదా సినిమా పేరు, దాని గురించి ఏమైనా చెప్తారా? అంటే లైక్ ఏమన్నా పబ్లిక్కి సస్పెన్స్ ఏమైనా ఉందా, లేకపోతే ఆ 11:34 అనేది ఏంది అసలు? అంటే ఇది కంప్లీట్ రాబరీ కైండ్ ఫిలిం. అవును, ఓకే. రాబరీ కైండ్ ఫిలిం అంటే దీంట్లో మళ్ళీ మెసేజ్ ఏమి ఇస్తారు అనుకుందారంటే అట్లా మెసేజ్ అని కాదు, కానీ ఇట్స్ కంప్లీట్ క్లీన్ ఎంటర్టైనర్ మూవీ. మీరు మన వ్యూ సర్టిఫికేట్ వచ్చింది సినిమా, ఎక్కడ బ్లడ్ అట్లాంటివి వాడకుండా, బూత్ వాడకుండా, స్మోక్ డ్రింక్ లేకుండా. అంటే దీంట్లో ఏం చేస్తారు, ఏం లేవు, మందు తాగే సీన్స్ కూడా లేవు. ఓహో, మందు లేదు, సిగరెట్ లేదు, అమ్మాయి లేదు, ఏం లేదు. క్లీన్ యూ కంటెంట్, ఫుల్ ఇంటర్నేషనల్ లెవెల్ స్కామ్స్ క్లీన్ యూలో చూపించింది డైరెక్టర్ సార్. అదే హెవీ కంటెంట్.
హెవీ కంటెంట్ క్లీన్ వ్యూలో చూపించిండు. ఇప్పుడు ఈ 1134 అంటే ఏంది అసలు? ఇప్పుడు ఇప్పుడు ట్రైలర్ చూసిర్రు జనాలు, 1134 అని మన ఫ్రెండ్స్ అడుగుతారు ఎవరన్నా, ఏం చెప్తారు 1134 అని? అంటే అది 11 వాట్ ఈజ్ 1134? హెల్. మీనింగ్ మీరు ట్రైలర్ చూస్తే మీకు అదే 1134 అంటే హెల్. హెల్. ఓకే, అంటే హెల్ అంటే ఇప్పుడు ఇప్పుడు మీరందరూ మూవీలో లాస్ట్కి హెల్లా హెవెనా? అది మీరు అది సినిమా చూస్తే తెలుస్తుంది. సస్పెన్స్ అది. ఆ 1134 అనేది దాంట్లో ఎన్ని సీక్రెట్స్ హిడెన్ ఉన్నాయి అనేది మీకు మన సినిమా చూస్తుంటే అది థ్రిల్లింగ్ ఉంటుంది. అప్పుడే ఇప్పుడు అన్నీ చెప్పేసి 1134 తో ఒకటే మీనింగ్ రాదు, దాంతో 4-5 మీనింగ్స్ వస్తాయి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ఉన్నారు కదా నలుగురు, మీరు ముందు నుంచి ఫ్రెండ్సా ఈ మూవీ నుంచి ఫ్రెండ్స్ అయ్యారా? మేము జనరల్గా మేము కొంచెం మంది జిమ్ నుంచి ఫ్రెండ్స్, జిమ్లో జాయిన్ అయిన తర్వాత సో అలా నాకు శరత్ ట్రైనర్. అదే శరత్ జిమ్ పోయి జిమ్ చేస్తాడు అనుకున్నా కానీ మొత్తం జిమ్ను ఒకటి చేస్తాడు అనుకోలేదు. జిమ్ను ఒకటి చేసి అందరికి యాక్టింగ్ అనే దాని మీద ఒక అదే ప్రోత్సహించి అదే సినిమా అంటే ఇట్లా ఉంటుంది అని చెప్పి వాళ్ళ ఇంటే జిమ్ పోరా అన్నారు, జిమ్ పోయి మొత్తం తలబెట్టి వచ్చాడు చూసినా అంటే. జిమ్ లో పోయి జిమ్ చేసి సినిమా చేసి ఇట్లా ఇట్లా ఫ్రెండ్స్ చేసి ఇట్లా అంటించొచ్చు. అంటించొచ్చిండు. అంటే ఆయనలాగా ప్యాషన్ ఉన్న కొంతమందిని Pick చేసి. చేసుకొని చెక్కిండు, అందరిని చెక్కిండు ఇట్లా, అరే నువ్వు ఇది కాదురా నువ్వు ఇంకోటి అని చెక్కిండు. అచ్చా నువ్వు ఇది కాదు నీలో ఇంకోటి ఉన్నది అని చెక్కిండు అందరు. క్యారెక్టర్ డిజైన్ చేసిండు దాని తగ్గట్టు. అంటే ఇక్కడ ఎవ్వరు కొత్తగా వీడు కొత్త క్యారెక్టర్ అట్లేం లేదు, వాడేందో వాడి క్యారెక్టర్ వాడిదే, వీడి క్యారెక్టర్ అట్లా అని చెప్పి వీడు దొంగలు కాదు అంట, అందరు మంచి స్కామర్స్ అంతా. స్కామర్స్, చిన్న చిన్న స్కామర్స్ ఇంటర్నేషనల్ వేలో చూపించారు. రేపు పొద్దున్న సినిమా హిట్ అయినాక స్కామర్స్ ఇంటి స్కామర్స్ వీళ్ళంతా. అయితే ఇప్పుడు శరత్ తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? శరత్ తోటి వర్కింగ్ మళ్ళీ అది పెద్ద చాట భారతం అది. షార్ట్ లో చెప్పేది, ఎందుకంటే మనకి ఎక్కువ టైం లేదు ఇప్పుడు. చాట భారతం వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే దోస్తో పని చేసినట్టు ఉంటుంది, ఒక డైరెక్టర్ అని ఫీల్ అయింది. డైరెక్టర్ సెట్ మీద అరే డైరెక్టర్ ఉన్నాడు ఏమంటాడు కానీ ఎవ్రీథింగ్ ఏం చేయాలన్నా హీ విల్ గైడ్. మంచి విజన్ ఉంటుంది, మళ్ళీ ఒక 4-5 times విజన్ ఉంటుంది, అట్లా లూజ్ గా మొదలేడు. మంచి విజన్ ఉంటుంది, ఏం చేయాలి అన్ని మైండ్ లో అనుకొని వస్తాడు, అంటే ఆ ఫ్రెండ్లీ ఫీలింగ్ ఇస్తాడు. పర్ఫెక్ట్ అంటే ఈ రోజు ఈ సీన్ అంటే అది కంప్లీట్ పర్ఫెక్ట్. అంటే ఇట్లా ఎడిటింగ్ అంతా ముందే మైండ్ లో పెట్టుకొని వచ్చేస్తాడు, ఈ సీన్ ఇట్లా తీయాలి, ఈ యాంగిల్ మొత్తం పర్ఫెక్ట్ గా షూట్ చేసినా కూడా ఒక 2-3 times చేసి మాకన్నా ఎక్కువ ఆయననే కష్టపడు చేసి చూపించి ఇట్లా చేయాలి అని చాలా మంచి యాక్టర్. మంచి కెమెరా ముందు రాలేదు, తినేస్తాడు కెమెరాని మొత్తం. అవును, ఒకప్పుడు నాతో కూడా షార్ట్ ఫిల్మ్ చేసి ఏదనుకుంటున్నావు ఈ సినిమాలో నేను ఉండాలి, తీసేసిండు యాటిట్యూడ్, ఏం చేయలేము. ఓకే ఇప్పుడు డెబ్యూ ఒక పెద్ద డైరెక్టర్ అవుతుండు, మనం కూడా సపోర్ట్ చేయాలి. కానీ మీ విషయానికి వస్తే మాత్రం చాలా గ్రేట్ అబ్బా. ఆ ఒక్కటి నేను నిజంగా నేను చాలా గ్రేట్ఫుల్. ఎందుకు తెలుసా, మావాడు శరత్ మావాడే, మేము కలిసి షార్ట్ ఫిల్మ్ చేసుకున్నట్టు. అప్పుడు మేము కూడా నథింగ్ ఉండే, ఎవరు సపోర్ట్ చేయలే. అప్పుడు కూడా శరత్కి మేమే ఉండే, ఏదైనా అనుకో గల్లీలో మేము అందరం కలిసి చేసుకుంటుండే. అప్పుడు కూడా శరత్ విషయాన్ని నమ్మినాం మేము. తెలుసు ఏదో ఒక రోజు పెద్ద డైరెక్టర్ అవుతాడని ఒక ఇది ఉంది, ఒక అవగాహన ఉంది. నాకు ఎప్పుడు అనిపించింది, అండ్ మనోడికి కూడా తెలుసు నేను ఒక పెద్ద యాక్టర్ అవుతా అని మనోడికి కూడా తెలుసు. అది నమ్ముకొనే మేము కలిసి పనిచేసినాం. కానీ మీ నలుగురు థ్యాంక్స్ ఎందుకు చెప్పాలంటే, మీరు గ్రేట్ ప్లస్ థ్యాంక్స్ ఎందుకు చెప్పాలి తెలుసా, మీరు మనోడిని నమ్మి 3 years అయినా ముందుకు వచ్చి అన్ని వదులుకొని వితౌట్ బడ్జెట్ మీరు ఏం ఆలోచించకుండా మనోడిని నమ్మిరు. అది చాలా గ్రేట్ ఆన్ యువర్ పార్ట్. ఒకటే అన్న ఇక్కడ నమ్మకం అంటే దోస్త్ అంతే. దోస్త్ అంటే అది దోస్త్ అంటే ఇప్పుడు చూడబ్బా, ఇప్పుడు చిన్నప్పుడు దోస్తే ఇప్పుడు నేనున్నా, నేను డే 1 సినిమాలోకి వస్తున్నాను, సినిమా ఎదుగుకోరా ఏం సినిమాలకు పని చేసుకోకు అన్నాడు, దోస్తే అన్నాడు, అది కూడా దోస్తే. కానీ ఇప్పుడు ఇది అట్లా కాదు కదా, అంటే చిన్నప్పుడు దోస్తులు కూడా కాదు. మళ్ళీ ప్రతి దాంట్లో నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. మేము పాజిటివ్ వేలో చూసాం. అంటే మనోడు విజన్ మాకు కనపడ్డది. ఇప్పుడు అంటారు కదా ఈ సినిమా ఈ టైంలో తీస్తేనే ఆడేది, కొన్ని సినిమాలు అంటారు అరే ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అవ్వాల్సింది అట్లా అంటారు. మనోడు విజన్ ఎట్లుంటుంది అంటే ఎప్పుడు వచ్చినా ఆ కంటెంట్, శరత్ కంటెంట్ ఎట్లాంటిదంటే ఈ పలానా టైంకి రిలీజ్ అయితేనే ఈ కంటెంట్ అట్లా ఏం లేదు. యూనివర్సల్ కాన్సెప్ట్, యూనివర్సల్ కంటెంట్ ఎప్పుడైనా కూడా కొడుతుంది అట్లా. నేను అనేది ఏంటంటే ఇప్పుడు నువ్వు
ఏ పని ఏ ఫీల్డ్లోకి పోయి ఏ పని చేసినా ఫ్రెండ్స్ అనే వాళ్ళు సపోర్ట్ ఇస్తారు. అవును. ఓ బిజినెస్ పెడుతున్నామా లేకపోతే ఇంకేం చేస్తున్నామంటే సపోర్ట్ ఇస్తారు. ఆ, ఈ సినిమా వరకు వచ్చేసరికి సినిమా అనగానే ఎవరు సపోర్ట్ చేయరు. కరెక్టే అంటే ఎందుకంటే సినిమా అనేది హట్కే దేక్తే కరెక్ట్ 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 దానికి ఎవరు సపోర్ట్ చేయరు. ఫస్ట్ ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ చేయరు సినిమా అంటే. ఇంకా దోస్తుల వరకు దూరం అంటే ఇక్కడ నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రేట్ అన్నాను. ఇంకో విషయం అన్న, ఇంకోటి ఏంటంటే శరత్ గొప్ప విషయం ఏంటంటే సినిమా తీస్తున్నా నేను అని చెప్పి మీరు అన్ని పనులు ఆపుకొని సినిమా అట్లా చెప్పాలి. మామ మనం పనులు చేసుకుందాం, చేస్తూ ఫ్రీ టైంలో సినిమా చేసుకుందాం. నైస్. మళ్ళీ ఇది మాతో డిస్కషన్ కాదు, ప్రతి ఇంటికి వచ్చి ఫ్యామిలీస్ తోటి కూర్చొని పేరెంట్స్ తోటి కూర్చొని నేను ఇట్లా అనుకుంటున్నాను, మనోడిని ఇట్లా పెట్టుకుంటున్నాను, ఎక్కడ ఎవరికి డిస్టర్బ్ చేయండి అట్లా చెప్పి అందరినీ ఒక దాని మీద తీసుకొచ్చి నమ్మకం కలిగించి నిలబెట్టుకున్నాను. మీరు అవుట్పుట్ చూస్తారు. 11:34 అనేది December 15th. మేమందరం డెబ్యూట్ ఫిల్మ్ అవునవును. అండ్ శరత్ కూడా డెబ్యూట్ చేస్తున్నాం. కానీ మీరు ఆ ఫిలిం చూస్తే నో బడ్జెట్ అనే దాంట్లో మీరు ఆ ఫిలిం చూస్తే మీరు ఖచ్చితంగా మీకు అవుట్పుట్ అనేది నో బడ్జెట్ కింద అనిపించింది. ఆ హార్డ్ వర్క్ మీరు 3 years శరత్ వెయిట్ చేసిన మీకు అది ఆ అవుట్పుట్ తీసుకురావడానికే ఇంతకాలం పట్టింది, తక్కువ బడ్జెట్లో అయినా సరే. నేను ఇంకోటి ఏం తెలుసా, మీరు ఈ ఇండస్ట్రీలో ఇన్ని రకరకాల కంటెంట్లు రకరకాల ట్రెండ్లు వచ్చినాయి, కానీ ఈ జీరో బడ్జెట్ ట్రెండ్ అనేది మీరే క్రియేట్ చేసి. అవును నిజంగా అది ఇప్పుడు జీరో బడ్జెట్ సినిమా లేదు. క్రెడిట్ కూడా మొత్తం శరత్. అంటే ఐడియా నిజంగా అంటే జెన్యూన్ ఇక్కడ నిజంగానే ఏం ఖర్చు ఇది చేయలేదు. బడ్జెట్ లేకుండా కూడా సినిమా తీయచ్చు అని చూపించినాడు. ఇంకా బడ్జెట్ ఉంటే నెక్స్ట్ లెవెల్ అంటే తన జెన్యూనిటీ ఎక్కడ పోయినా, ఇప్పుడు షూటింగ్ లైవ్ లొకేషన్స్ అన్న, అక్కడ పోయి తను జెన్యూన్గా తన దగ్గర ఏది ఉంది సార్, నా దగ్గర పలానా ఇది ఉంది, నేను ఇది చేయగలుగుతున్నా, నాకు ఇది కావాలి, మీరేమని చేయగలరు, ఇట్లా జెన్యూన్గా మనోడి దగ్గర ఏదైతుందో అది వాళ్ళకి చెప్పుకొని వాళ్ళని ఒప్పించుకొని ఆ లొకేషన్స్ వాడుకోవడము. మళ్ళీ లొకేషన్స్ వాడి ఇట్లా పిచ్చి అట్లా కాదు, ఎట్లయితే వాళ్ళు మనకి ఇచ్చినో అంతే నీట్గా అంతే క్లీన్గా వాళ్ళకి. సో ఆ గుడ్ విల్ అనేది మనోడు మంచి సంపాదించుకున్నాడు. ఇప్పుడు మనోడికి బడ్జెట్ లేదు, మీకు బడ్జెట్ లేదు, షూట్ చేసేసారు. ఇప్పుడు డైరెక్టర్ అనేటోడు క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, అవునా? ఇప్పుడు మనోడు మీకు ఏమైనా ప్రామిస్ చేసిండా సినిమా అయిపోయినాక ఇస్తా బడ్జెట్? అయితే ఇప్పుడు అదే ఎందుకంటే అంటే ఇప్పుడు మీరు అంతా మనదే. సినిమా అయిపోయినాక థైలాండ్ ట్రిప్ అయిపోయింది సార్. ఎవరితో? డైరెక్టర్తో. ఏడికి తీసుకోవాలి సార్? ఏడుకొండలు, తిరుపతి, యాదాద్రి, శ్రీశైలం, థైలాండ్ బ్యాచ్ కదా. సరే కనీసం గోవా థైలాండ్ తీసుకోపోతాడు. ఆడవాడు గుడేడు ఉందని తీస్తాడు. అయితే ఓ పని పరమ భక్తుడు కాదు కదా. దీంట్లో ఇంకోటి ఉంది, ఇప్పుడు గుడి భక్తి అంటారు కదా, కేదార్నాథ్ తీసుకోమా. కేదార్నాథ్ తీసుకోపోతాడు. గుడి ఉంది కదా, లాజిక్ ఉంది కదా. మీరు ఐస్లో ఆడుకోరు, మనోడు గుడిలో మొక్కుకుంటా కూర్చుంటారు. మళ్ళీ అది నడవదు అట్లా. మీరు కూడా మొక్కాలా? నేను గుడి పోయి మొక్కుతున్నా, మీరు కూడా మొక్కాలి. అచ్చా, ఆడికి తీసుకోవాలి. ఆడికి కూడా అంతే. సర్లే, మంచిలో ఆడుతున్నాం మనకి ఏమంటారు? నీదే బాధ్యత, నువ్వే ఒప్పియాలా. నేను ఒప్పియాలా? నువ్వు ఒప్పిస్తే అందరం నార్మల్ మూవీ డైరెక్టరే కాదు, ఏం ఆడవిడ గుడి ఉందని చెప్పి తీసుకోకూడదు. రియల్ లైఫ్ లో కూడా డైరెక్టరే. కానీ నేను ఇప్పుడు గుడున్నా పోవచ్చు, ఎందుకు తెలుసా? 24 hours అయితే మొక్కరు. ఆడ మంచు అది ఏమో ఒక అర్ధగంట స్పేర్ చేస్తే అయిపోతుంది. తర్వాత అంటే మనోడు మైండ్ సెట్ అట్లుంటే మంచిగా ఉండే. మంచిలా మనోడు మైండ్ సెట్ అట్లుంటే మంచిగా ఉండే. అట్లా ఉండదు కదా. గుడి బయటికి రాగానే ఏమంటాడు? మనోడు మైండ్ సెట్ కూడా మంచు లాంటిది. మంచు లాంటిది. అట్లా బయటికి రాగానే ఏమంటాడు సార్, మామ మంచి కాన్సెప్ట్ ఉందని చెప్పి కూర్చోబెడతాడు. కథం డే లాక్ మొత్తం డే లాక్ ఒక కాఫీ, ఒక బ్లాక్ కాఫీ, ఇంత నిమ్మకాయ వెండి పెడతాడు. అచ్చా, దాంట్లో కూడా బాడీకి సంబంధించిన కాఫీ, ప్యూర్ వెజిటేరియన్, ఏముండవు మళ్ళా కాజు, పిస్తా, డ్రై ఫ్రూట్స్, ఇదే. నైస్ నైస్. అట్లా చాలా పద్ధతి మనిషి. సో ఇప్పుడు దీంట్లో ఏంది, ఏ టైప్ ఆఫ్ లొకేషన్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కదా, ఇప్పుడు ఈ సస్పెన్స్ థ్రిల్లర్ అవును అంతే కదా, సస్పెన్స్ థ్రిల్లర్ కదా. ఇప్పుడు దీంట్లో ఏ టైప్ ఆఫ్ లొకేషన్స్ ఉన్నాయి అంటే మీరు ఇంట్రెస్టింగ్ లొకేషన్స్? మీరు మొత్తం హైదరాబాద్ ని చూస్తారు. హైదరాబాద్ అందాలని కనపడితే మీకు హైదరాబాద్ వాళ్ళు చూసేసిన చూడలేదు కదా ఎవరు. నైట్ లో ఎప్పుడైనా హైదరాబాద్ బ్యూటీ చూసారా? అంటే హైటెక్ సిటీ వచ్చి చూసుడు కాదు, అంటే మన దిల్సుఖ్ నగర్, మన సరూర్ నగర్ లోపల నాకు తెలియదు ఉన్నాయి. అట్లా
అందరికీ బాగా బాగుతాయి తవ్విండు మొత్తం. మొత్తం తవ్విండి ఇట్లా తవ్వి చూపించాడు. నైట్ లైఫ్ అయింది ఆ, సినిమా. అంటే మీకు గ్రాండియర్ లుక్ కనపడుతుంది. ఇప్పుడు 0 బడ్జెట్లో ఏం తీస్తారా ఇది షార్ట్ ఫిల్మ్ అని సినిమా చూస్తే అర్థమై, అదే ట్రైలర్ చూస్తేనే అర్థమైపోయింది చాలా ఏ మంది చూసినా జనాలకి. బాగుంది. ట్రైలర్ చూసినా నేను. సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అది గ్యారంటీ. అంటే ప్రతి సీన్ కూడా ఏంటంటే అరే ఏంది నెక్స్ట్ ఏంది అనే అది జిల్ తీసుకొస్తుంది. అది 100% ఇస్తాం. సినిమా అంతా అయిపోయినాక కూడా అరే ఒక ఫీమేల్ లేదు, ఒక ఆ feeling స్టోరీ మీద దాంట్లో ఆ యూనివర్స్ లో తీసుకెళ్ళిపోతాడు, అదే ఆ వరల్డ్. ఆ వరల్డ్ లోకి తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు ఏంది అందరు దిల్సుకున్నారు, ఎక్కడ దిల్సుకున్నారు మీరు ఉండేది? దిల్సుకున్నారు అనేది చాలా పెద్దది, మలక్పేట్. దిల్సుకున్నారు అనేది చాలా పెద్దది. దిల్సుకున్నారు ఎక్కడెక్కడ ఉంటారు? నేను మలక్పేట్. అల్కాపురి కొత్తపేట, అల్కాపురి లోకల్ అల్కాపురి బాయ్స్. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మూవీ. మంచి అందరు సపోర్ట్ చేసిరా మంచిగా. సపోర్ట్ అంటే ఇక్కడ మళ్ళీ మన కో ప్రొడ్యూసర్ భరత్ గారికి చెప్తాం. లాస్ట్ మూమెంట్లో వచ్చి మాకు సినిమా రిలీజింగ్కి కానీ మిగతా విషయాలు కానీ భరత్ గారు చాలా హెల్ప్ చేశారు. అదే నేను చూసిన ఇండస్ట్రీలో పెద్ద పిఆర్ఓలు కూడా షేర్ చేసారు, వంశీశేఖర్ వీళ్ళందరూ కూడా దానికి మీది ట్వీట్ చేసిర్రు, షేర్ చేసిర్రు. భరత్ గారు వచ్చి మంచి సపోర్ట్. ఆ సపోర్ట్ లేకపోతే మళ్ళీ అక్కడ దాకా రీచ్ కాదు. సో ఆయన ఎప్పుడు మనం ఏడికి పోదబ్బా, అయ్యో ఇన్ని ఏళ్ళు షూట్ చేశారంటే ఏడికి పోదు. మళ్ళీ ఆయన కూడా యూతే, యూత్ యూత్ ఆయన 25. ఆయన 25 చూడడానికి మరి నేను 25 కనపడతాడు ఆయన. 18 Sweet 16 బాయ్. 16 మరి ఓవర్ అయితే. 18. ఏమంటాడు ఈయన? చెప్పిన పోస్ట్ వేస్తావు కదా అదే గురించి అంట. ఇప్పుడు నేనేమంటున్నా అంటే స్వీట్ 16 అంటే ఓవర్ నమ్మరు కానీ 21 బాయ్. 20 అనుకుంటే ఎందుకు నమ్మరు? గడ్డం తీసి అది స్కూల్ బ్యాగ్ నుంచి తీయాలంటే పంపిస్తారు. నాకు షూటింగ్లు ఉన్నాయి కదా. అట్లా ఇప్పుడు ఎట్లయిపోతుందో తెలుసా, మన సినిమా మనం చేసుకునేంత వరకు మనం ఎట్లయినా పెట్టుకోవచ్చు లుక్కులు. నువ్వు ఆ సినిమా చూసి సక్సెస్ కొట్టేసినాక నెక్స్ట్ వేరే బ్యానర్లకు పోయినావు అనుకో, నువ్వేం చేయాలో వాళ్ళు చెప్తారు. అది కరెక్ట్. నువ్వు ఎట్లా హెయిర్ స్టైల్ పెట్టాలి, ఎట్లా గడ్డం పెట్టాలి, ఇక బొమ్మ, మన ఎట్లా బొమ్మ కాస్ట్యూమ్ వేయాలని వాళ్ళు చెప్తారు. మనం పపెట్ డాల్ అంతే, పపెట్. డాల్కి ఏం బట్టలు వేయాలో వాళ్ళే చేయడం వాళ్ళకి. సో యా, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా మీకు నాకు తెలిసి ఒక 5 days ఉన్నట్టుంది. Thank you బాయ్. ఇట్స్ బిగ్ డే, నెక్స్ట్ ఫ్రైడే ఇస్ అ బిగ్ డే ఫర్ యూ గైస్. థ్యాంక్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా చేయండి కానీ ఇట్లా అండ్ మీరు ఇట్లా అన్యాయంగా ఇట్లా స్కామ్లు చేసి పోతుంది. ఇట్లా స్కామ్ చేసి సినిమాలో ఇట్లా ఏదైనా స్కామ్ ఉందని బయట జనాలు స్కామ్ చేయగలరు. అంటే మేము 3.5 ఏళ్ళు సినిమా చేసి ఇన్వాల్వ్ అయిపోయినాం అంతా. దోస్తులను కలిసి కూడా మేము ఇట్లనే చేస్తున్నాం, బయటికి రాలేకపోతున్నాం చాలా. అంటే ఇప్పుడు ఇంట్లో ప్లేట్లో ఫుడ్ పెట్టిస్తే తినరేమో, అట్లా స్కామ్ చేసి తింటారేమో. అంటే ఇట్లా ఈజీగా వస్తుండే, అంత ఈజీగా స్కామ్ చేయాలి, అప్పుడే మాకు కడుపు నిండుతుంది. స్కామ్ చేస్తే కడుపు నిండుతుంది. స్కామ్ చేస్తున్నాం. ఇయర్స్ నుంచి చేస్తున్నాం కదా. ఇన్వాల్వ్ అయిపోయారు. మామూలు ఇన్వాల్వ్మెంట్ కాదు. సరే నేను పోతాం మరి, డబ్బింగ్ టైం అవుతుంది. మీకు ఎట్లా అనిపించింది? మస్తు అనిపించింది. ట్రైలర్ ఎట్లా అనిపించింది? నాకు ట్రైలర్ నిజంగా చాలా బాగా నచ్చింది. నాకు ట్రైలర్ సినిమా కూడా అట్లనే ఉంటుంది. 100% స్టఫ్ కంటెంట్ ఉన్న సినిమా. ఏడికి పోదు. నేను ఒకటే చెప్తున్నా ఏంటంటే, ఇగో ఇన్ని రోజులు చేసిన, నిజంగా చెప్తున్నా, ఇన్ని రోజులు చేసిన హార్డ్ వర్క్ అయితే ఏడికి పోదు. 100% సక్సెస్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేనున్నా 1.5 year నుంచి నేను ఏ సినిమా ఒప్పుకోలేదు. ఎందుకు? టిల్లు స్క్వేర్ కోసం. ఆ నమ్మకం దేని మీద? కంటెంట్ మీద, సినిమా మీద. కరెక్ట్. సేమ్ ఇక్కడ కూడా అది జరిగింది. Correct. అవునా? సో ఏడికి పోదు, మంచి సక్సెస్ వస్తుంది. మీకు శరత్కి అయితే కొంచెం మీకంటే ఒక 10% ఎక్కువనే వస్తుంది సక్సెస్. రావాలి అంతే, మొత్తం మనదే, అంతా లోకల్. ఆబ్వియస్లీ శరత్ కోసం మీకు వచ్చినట్టు. సో ఆల్ ది వెరీ బెస్ట్, మంచిగా చేసుకోండి. బాయ్. మీకు కూడా కంగ్రాచులేషన్స్. Feb 9th రిలీజ్. ఓకేనా? Feb 9th టిల్లు స్క్వేర్ రిలీజ్ అవుతుంది. December 15th 11:34 యా, సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్కి వచ్చి అందరు థియేటర్కి వచ్చి సినిమా చూడండి. మన వాళ్ళని సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఎన్నో సినిమాలు సపోర్ట్ చేసారు ఆడియన్స్. కంటెంట్ మంచిగా ఉంటే మాత్రం వాళ్ళే నెత్తి మీద పెట్టుకుంటారు. సో ఇదైతే నేను నమ్ముతా. ఆడియన్స్కి ఒకటే, ఇష్టం వచ్చినట్టు తీసుకోకూడదు, నమ్మరు. మనం కంటెంట్ ఉంది కాబట్టి, కంటెంట్ ఉన్న పక్కా నెత్తి మీద పెట్టుకుంటారు ఆడియన్స్. ఇదైతే నేను నమ్ముతా. ఎందుకంటే మనం చేసే సినిమాలన్నీ కంటెంట్ ఉన్న. సో ఇష్టం వచ్చిన ఈ గులాబ్ పూలు పార్కులను మనం చేయము, అది మనకు రాదు. సో నార్మల్గా చెప్తున్నా. సో 100% పెద్ద సక్సెస్ వస్తుంది. థ్యాంక్ యూ Hope for the best. Hope for the blockbuster. Blockbuster is loading. Okay.